ఆది కాండములో మీరు 1:28 మీద మనసు పెట్టండి. ఆది కాండం 1:28 అక్కడ 6 ఆశీర్వాదాలు దేవుడు మానవుడిని పుట్టించగానే, సృష్టించగానే ఆయన చెప్పినటువంటి మానవులు ఎలా మనందరూ ఎలా ఆది మానవుడు ద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మనందరికీ 6 చెప్తున్నాడు. 6 విషయాలు మీరు 28వ వచనం చూడండి. అక్కడ మీరు ఫలించండి. వినండి, దేవుడు మనిషిని భూమి మీద పుట్టించింది ఎందుకంటే ఫలించటానికి. బాగా అర్థం చేసుకోండి, ఫలించాలి. ఫలించటం అంటే పచ్చగా ఉండాలి. మనం చాలామంది దీవిస్తూ ఉంటాం, నుండి 100 ఏళ్ళు పచ్చగా ఉండని అక్షింతలు వేస్తూ ఉంటాం, ఆశీర్వదిస్తూ ఉంటాం. అసలు దేవుడే మానవుడిని ముందుగానే ఏం చేశాడు, పుట్టించగానే పచ్చగా ఉండు, ఫలించు ఫలించు ఫలించు. వినండి, రెండవదిగా చూడండి, అభివృద్ధి పొందు. అభివృద్ధి, డెవలప్ అవ్వు అభివృద్ధి. మూడవదిగా విస్తరించు విస్తరించు. తర్వాత 4వదిగా భూమిని నిండించు. భూమి నిండిపోవాలి, నిండించు. తర్వాత 5వదిగా దానిని లోపరుచుకో. భూమిని నిండించి దాన్ని లోపరుచుకో. ఈ యొక్క 6వది అందులో నేను దాన్ని సపరేట్ చేసి ఈ 6 ఆశీర్వాదం చెప్తున్నా, అందులో ఉన్నాయి. ఇక లాస్ట్ 6వ పాయింట్ అంటే ఏలాలి. మనం దేన్ని ఏలాలి? సృష్టిని, సకల జీవకోటిని మానవుడు ఏలాలి. సింహాన్ని మనం ఏలాలి, ఎలుగుబంటిని మనం ఏలాలి, పాములు, పురుగుల్ని, మృగాలు, సమస్తాన్ని మనల్ని ఏలేవాళ్ళగా చేసాడు దేవుడు మనందరినీ. ఆమేన్. అమ్మా ఏనండి, దేవుడు మన ఎడల ఆయనకున్న ప్రణాళిక ఏంటంటే నీవు ఫలించాలి. నా వల్ల కాదు అనమాక, నేను ఫలించలేను అనమాక. నువ్వు ఫలించాలంటే మనం యేసుప్రభు చెప్పాడు, మంచి నేలను పడిన విత్తనం ఏం చేసిందంట? నేల మంచిగా ఉండాలి. మంచి నేలను పడిన విత్తనం ఏం చేసింది? 30 దంతులుగా, చెప్పండి, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించింది కదా. చూడండి, ఎవరైనా డ్యూటీకి రెగ్యులర్గా వెళ్తున్నారు వాళ్ళు మంచి డ్యూటీ చేస్తారు, మంచి ఎంప్లాయీస్ అని చెప్పుకుంటారు. అలాగే దేవుని దగ్గర మరి ఈ మంచి పేరు ఉందా? మంచి మనసు కలిగిన జీవితం ఉందా? మంచి ఆత్మీయ జీవితం ఉందా? దేవుని సంఘంలో గుడ్డేముందా? మంచితనం చూపిస్తున్నామా? మీరు ఫలించాలంటే మంచితనాన్ని కనపరచాలి. మంచితనం. యోసేపు ఫలించాడు ఐగుప్తులో. అది అన్య దేశం, కాని దేశం, ఎరగని దేశం. అసలు యూదుల్ని ఎలా చూస్తారంటే వాళ్ళు బానిసలుగా చూస్తారు. అలాంటి దేశంలో నుండి యోసేపు ఫలించడి కొమ్మ. ఆదికాండం లాస్ట్ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా. ఫలించాడు. శిష్యులు కూడా చెప్పాడు, యేసుప్రభువు కూడా అన్నాడు 15వ అధ్యాయంలో మీరు చూస్తే యోహాను సువార్తలో, మీరు ఫలించి విస్తరించండి, మీ ఫలములు నిలిచి ఉంటాయి, కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అంటాడు. ఫలించుదురుగాక, ఫలభరితంగా ఉందురుగాక, పచ్చగా ఉందురుగాక. మీరు పచ్చగొట్టడానికి వయసుతో పని లేదు, చదువులతో పని లేదు, ఏరియాతో పని లేదు, రూపురేఖలతో పని లేదు, నీ టాలెంట్తో పని లేదు. దేవుని దగ్గర నువ్వు సమర్పించుకుంటే ఆయన ఎదుట మోకాళ్ళైతే చాలు. ఫలింప చేసే పని ఆయనది. ఆమేన్. ఇస్సాకు ఆ దేశమందు ఉండే విత్తనం వేసి అతను ఏం చేశాడంట? గొప్పగా ఫలించేశాడంట. నీవు ఫలించుదువుగాక, ఫలించాలి. రెండవదిగా అభివృద్ధి పొందాలి, డెవలప్మెంట్ అవ్వాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. భూమి 100 గజాలు కాదు, 1000 గజాలు కాదు, విస్తారమైనటువంటి స్థలాన్ని, భూమిని, ల్యాండ్ని, పొలాల్ని, స్థలాలను దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇవ్వాలి, పోరాడాలి. తర్వాత భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సమస్తాన్ని ఏలుచు ఒక గొప్ప అధికారిగా ఏలుబడి చేసేటువంటి ఏలికగా, రాజులాగా, రాణిలాగా బతకాలని దేవుడు ముందుగానే ఆదాము ద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకున్నాయి. అయితే ఆ ఆశీర్వాదాల వైపు మనుషులు తిరక్క, వినండి, దేవుడు మనుషులందరినీ
చేసినప్పుడు ఎలా చేశాడు? యథార్థవంతులుగానే ఆయన బిడ్డగానే చేసుకున్నాడు. తర్వాత ఏమైపోయారు మనుషులందరూ? లోకమంతా దారి తప్పి తంత్రాలు పుట్టించుకుని అసలైన దేవుణ్ణి, ఆశ్రయించే దేవుణ్ణి, దీవించిన దేవుణ్ణి, సృష్టించిన దేవుణ్ణి, పుట్టించిన దేవుణ్ణి మరిచి రకరకాల తంత్రాలు మంత్రాలు నేర్చుకుని ఎవరు దేవుడు పూజించకుండా ఆరాధించకుండా వారికి ఇష్టమైన రకరకాలు కల్పించేసుకున్నారు. ఇది ఆదిలోనే జరిగింది, ఇశ్రాయేలు జీవితంలో జరిగింది. ఎలాగంటే మొదటగా సాతానుడు దారి తప్పిస్తాడు ఎవరినైనా. ఇప్పుడు వీళ్ళు దేవుడు ఇన్ని ఆశీర్వాదాలు పలికినాక వీళ్ళు ఎలా ఉండాలి? ఎవరు? ఆదాము, అవ్వ. వీళ్ళు ఏం చేశారు? మోసపోయారు, తప్పిపోయారు. ఇది మనందరూ తెలుసు. ఆ తప్పిపోయిన ఆశీర్వాదాలన్నీ, వాళ్ళు పోగొట్టుకున్న దీవులన్నీ మళ్ళీ తిరిగి మనకి ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంటే దేవుడే మానవుడికి దిగొచ్చేసి మళ్ళీ ఆ ఆశీర్వాదాల వాగ్దానాలను పొందుకోవడానికి మనకి యేసయ్య మన కొరకు చనిపోయి తిరిగి లేచి. చూడండి, ఒక మాట చదవండి, అపోస్తుల కార్యం 14:15 తెరవండి ఒకసారి. అయ్యలారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశం, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని తిరగవాలని మీకు సువార్త ప్రకటించుతున్నాం. అంటే అంతకుముందు మనం ఎటువైపు తిరిగామంటే విగ్రహాల వైపు తిరిగాం, బొమ్మల వైపు తిరిగాం. దేవుడు కాని వాటికి మనం దేవపూజలు చేసి డబ్బంతా దుర్వినియోగం చేసేసుకున్నాం, టైం అంతా వృధా చేసేసుకున్నాం. నిర్జీవమైన పూజలు చేసింది, జీవము లేని, శక్తి లేని, అర్థము లేని, భర్తము లేని, అటు ఇటు తిరిగే మంత్రాల వైపు, తంత్రాల వైపు, సోదరుల వైపు, జాతకాల వైపు, రకరకాల మూఢనమ్మకాల మీద మనసులు పెట్టేసి అది చేస్తే కలిసి వస్తుంది, ఇది చేస్తే కలిసి వస్తే, మంగళవారం ఈ పని చేస్తే శుక్రవారం ఈ పని చేయకుండా ఉంటే అదంతే ఇదంతే, ఇవన్నీ చూసి విధులు తిథులు ఇవన్నీ చూసి సమయం అంతా వృధా చేసేసుకున్నాం. అటు ఇటు చూస్తున్నాం కానీ అసలు పుట్టించిన దేవుని వైపు చూడకుండా, పుట్టించిన దేవుడు ఏం చెప్పాడో చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే మనం అటు ఇటు తిరుగుతున్నాం, అటు ఇటు ఆలోచిస్తున్నాం. మనసు అడియాసన కలిగి అటు ఇటు తిరుగుట కంటే ఎదుటనున్న దాన్ని అనుభవించటం మేలు కదా. మనిషికి ఏంటి చెప్పండి? మనసంతా చెప్పండి, అటు ఇటు. ఇంట్లో ఉన్న ఇంట్లో మనకు ఆహారం మీద దేవుడిచ్చినవి ఉంటాయి, వాటి మీద ఉండదు మనసు. హోటల్ మీదకి వెళ్ళిపోదు. ఎక్కడికి? కనుక దేవుడిచ్చిన ఆహారం డాక్టర్లు ముచ్చుకుంటున్నారు కదా. ఇంట్లో ఉన్నది ఆ పచ్చడైనా ఆ పలహారమైనా తినేసి ఉండండి, ఆరోగ్యం మంచిది. అటు ఇటు వెళ్ళమాకండి, సరైన నూనెలు లేవు, సరైన ఆహారాలు లేవు, ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నారు. కానీ అటు ఇటు మనసు లాగుతూ ఉంటుంది, జీవగల దేవుని వైపు తిరగండి. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవగల దేవుని వైపు తిరగండి అని యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించాడు. ఎంతమంది దేవుని వైపు తిరిగారు? ఇక్కడున్న మీలో చెప్పండి, నేను దేవుని వైపే తిరిగాను అన్నవాడు. దేవుని వైపు అంటే దేవునినే నమ్ముకున్నా, దేవుడే నా దిక్కు, దేవుడే నాకు సహాయం, ఆయనే నాకు అన్నవాడు మాత్రమే చేతులు ఎత్తి అట్లా చెప్పండి, స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా అంటే అర్థం ఏంటి? నిజమైన అర్థం హల్లెలూయా అంటున్నారా అని. కానీ ఉంటున్నామా? నిజంగా దేవుని వైపు తిరుగుతున్నారా మీరు? సరే, మీరు తిరుగుతున్నారో లేదో, మనం తిరుగుతున్నామో లేదో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యం 3:29 తెరవండి. అపోస్తుల కార్యములు 3:29 మీ కొరకు చదవండి. అపోస్తుల కార్యం 3:20 వచ్చిందో చూద్దామా? మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయ నిమిత్తం మారు మనసు నుండి తిరగండి. ఎలా తిరగాలమ్మా? మనసు మార్చేసుకుని తిరగాలి. ఇదివరకు అబద్ధాలు ఆడేవాడు కదా, నేను ఆడేవాడిని. కానీ యేసయ్యను ఎప్పుడైతే నమ్ముకున్నానో అబద్ధం అంటే రోత, అబద్ధం అంటే చిరాకు,
నిజం చెప్పి 2 తన్నులను తిందాం కానీ అబద్ధం మాత్రం చెప్పబుద్ధి కాదు నాకు. ఆమేన్. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరి లక్షణం అది. మనసు మారిపోద్ది. ఇదివరలాగంటే వాళ్ళు కావు మనం. ఇదివరకు ఎక్కడన్నా ఎవరన్నా ఆ అవకాశం దొరికితే అక్కడెక్కడ పరుసు పెడితే అబ్బా అదృష్టం అనుకునేవాడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆ పరుసు ఇది ఎవరిదే అది ఇచ్చే వరకు నిద్ర పెట్టదు. అది ఎవరికి చేరాలో అది చేరే వరకు కూడా. దేవుని స్తోత్రం. క్రైస్తవులైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, మన ఇంట బయట మారు మనసు పొందేమని అంటే అర్థం ఏంటంటే మనం ఇదివరకు మనుషులం కాదు. మన మనసు మారింది. ఇది వీళ్ళు క్రైస్తవుడు, వీళ్ళు దొంగతనం చేయరు, వీళ్ళు అబద్ధం ఆడరు, వీళ్ళు మోసం చేయరు, వీళ్ళు ఏ విధమైనటువంటి కుళ్ళు కపటాలతో, దేశం ఈర్ష్యతో, ఏ విధమైన అపకీర్తి నష్ట కష్టాలు పెట్టరు. వీళ్ళు మంచోళ్ళు రా అని అనుకునేవా. అలాంటి మనసు రావాలి ఇతరులకి. అది మారు మనసు పొంది తిరగాలండి. చాలామంది రక్షణ పొంది క్రైస్తవులు అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరువులు తీసేసుకుంటున్నారు. అలా వద్దు. తిరుగుతున్నామా? మారు మనసు అంటే అనగా ఆయన వైపు తిరుగుతున్నాం అంటే ఏంటంటే మంచి వాళ్ళం అయిపోయాం తిరిగేమంటే. ఆమె అదే ఇందాక అడుగుతున్నాను నేనేమనంటే మిమ్మల్ని, జీవం గల దేవుని వైపు మీరు తిరిగారా అని రుజువు ఏంటంటే మీ జీవితం యొక్క మంచిగా మార్పు చెందిన, రూపాంతరం పొందిన విధంగా మనుషులు గుర్తించితే అదే దేవుని వైపు నువ్వు తిరిగావని రుజువు. వీళ్ళు క్రీస్తు వారు, వీళ్ళు క్రైస్తవులు, దేవుని బిడ్డలో, వీళ్ళు బైబిల్ చదువుతారు, వీళ్ళు అలాంటి ఒప్పుకోరు, అబద్ధాలు ఒప్పుకోరు, మోసాలు ఒప్పుకోరు, కపటంగా ఉండరు, యథార్థంగా ఉంటారు అనే ఒక మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉందుముగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని స్తోత్రం. ఇంకా అపోస్తలుల కార్యం 26 అధ్యాయం 19-20లో కూడా ఉంది. అక్కడ 19 వచ్చిన 20 వచ్చిన 26 అధ్యాయం అపోస్తలుల కార్యములు 19-20లో ఏముంటుందంటే మొత్తం నేను చదవట్లేదు కానీ వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలని ప్రకటించుచుంటుని. దేవుని తట్టు తిరిగిన వాళ్ళు ఏం చేయాలంటే మారు మనసు తగిన క్రియలు అమ్మా లేఖనంలో నుండి మీరు నాకు చెప్పండి. మారు మనసుకు తగిన క్రియలు మీరు ఇందాకేంటి? మారు మనసు నొంది తిరగండి. ఇదివరకు లాగంటే మనిషి కాదని రుజువు చేయండి. రెండవది మారు మనసు తగిన క్రియలు చేయాలంట అండి. ఉదాహరణకి అవ్వమ్మ దగ్గరికి అపవాది వచ్చింది. వచ్చి ఏమంది? అమ్మ దేవుడు అన్ని ఫలవృక్షాలు తినమన్నాడు, కానీ అది ఆ పండు మాత్రం మమ్మల్ని తినొద్దు అన్నాడు అని అపవాదికి తెలుసు. వీళ్ళు అది తినకూడదని, కానీ అపవాది ఏం అదే తినమని. పోనీ ఈమెమనాలి? క్రియల ద్వారా చెప్పాలి. క్రియలు అంటే నేను తినకూడదమ్మా, అసలు మా ఆయనే లేడు, నువ్వెవరు అసలు నాకు తెలియదుగా. మారు మనసుకు తగిన క్రియలను నీలో దేవుడు చూడాలి. నిన్ను దేవుడు ఆశీర్వించాలి, దేవుడు నిన్ను ఫలించాలి, అభివృద్ధి చేయాలి. ఏలేవారిగా నిండు కొండలాగా దేవుడు నిన్ను ఆశీర్వించడానికి నువ్వు ఆయన తట్టే తిరగాలి. మనసు పొందేవని ఆయన తట్టు తిరిగేవంటే మనసు మారిపోయింది. మార్పు చెందిన జీవితంతో మార్పు చెందిన క్రియలు చేసే బిడ్డగా నీవు ఉండాలి. మరి అలా చేయకుండా 2 విషయాలు మీకు చూపిస్తాను. మన పితరులు అంటే కొంత ఎలా తిరిగేవాళ్ళు అంటే ఎన్ని కష్టాలన్నారా అని దేవుడు చెప్పినట్టు ఇనుకోండి ఏం చేసేవాళ్ళంటే అడుగు చుట్టూ తిరిగేవాళ్ళంట. 2 ద్వితీయోపదేశకాండం 2:2లో ఉందన్నమాట. చూడండి, కొంతమంది ఎన్ని కష్టాలను పడతారు కానీ ఎంత శ్రమైనా తిరుగుతుంటారే కానీ దేవుని దగ్గరికి రాదు. దేవుడు చెప్పినట్టు తిరగరు. దేవుని చెప్పినట్టు ఎన్ని చుట్లైనా తిరుగుతారు. మన్యము చుట్టూ తిరిగిన కావలము చాలును అంటాడు ద్వితీయోపదేశకాండం 2. ఇశ్రాయేలు అంటే దేవుని తట్టు తిరగకుండా, దేవుడు చెప్పినట్టు వినకుండా, దేవునికి లోబడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాళ్ళు అరిగేలాగా, చెప్పులు అరిగేలాగా తిరుగుతానే అది చాలు కాపండి అంటాడు దేవుడు. రెండవదిగా చూడండి,
మనం ముగించుకున్న కీర్తన 78:50 ఉందంటే, కీర్తనలో 78:50 ఉంటుంది. అంటే చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారు? తమ పితరుల వల్ల వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, జౌకిచ్చు విల్లు పనికిరాకపోయిన వారు లొంగిపోయిరి, తొలగిపోయి వెనక్కి తిరిగి చూడటం, ద్రోహులైపోయి. వెనుదిరిగి పోకూడదు, తిరిగి చూడకూడదు. ఇంతకు వ్యర్థమయంగా తిరుగుతున్నారు అడవుల చుట్టూరు, ఇక్కడేమో వెనుదిరిగిపోతున్నారు. అసలు పనికి రాకుండా వృధాగా బ్రతుకులంతా అప్పటి వరకు చేసిన ప్రార్థన, అప్పటి వరకు ఉన్న ఉపవాసాలు, అప్పటి వరకు ఉన్నట్టు వైరాగ్యం అంతా కూడా వాడిపోతుంది. చేసిన ప్రయాసంతో అలా కాకుండా మనం ఏం చేయాలి చెప్పండి? యేసుతో నడిచేదా, యేసుతో ముందుకెళ్ళిపో. ఆమేన్. ఇక ఇంకో పాట చూడండి, ఇర్మియా గ్రంథం 31:21 ఉంటుందండి. అటు ఇటు తిరగకూడదంట. ఇటు అటు, అమ్మ ఏనండి, అటు నాతో చెప్పండి అందరు దయచేసి ఈ మాట. అటు ఇటు, అటేమో టెంపుల్, ఇటేమో మందిరం. ఏంటది? అటు టెంపుల్, అక్కడ ఫంక్షన్ హాలు, ఇటేమో ఐపీసీ మెస్సా మందిరం. వద్దు అట్ట అమ్మకండి. అటు ఇటు వెళ్ళండి, హాస్పిటల్కి మీరు వెళ్ళి వైద్యం కోసం అటు ఇటు తిరగండి. ఆయన ఒక మందు చెప్తాడు, ఈయన ఒక ట్రీట్మెంట్ చెప్తాడు. ఈ రెండు వాడుతూ ఉండగా నువ్వేమైపోతావు? ఆకాశానికి పరలోకానికి ఇటు గడిపోతావు, ఎఫెక్ట్ పడిపోతుంది. ఆమేన్. ఒకే విశ్వాసం, ఒకే బైబిల్, ఒకే దేవుడు, ఒకే సంఘం, ఒకే సావాసం, ఒకే పాస్టర్ గారు, అంతేనా? అటు ఇటు తిరగమాకండి, ఎక్కడికి వెళ్ళినా ఒకటే. ఏదైనా ఒక్క దాని మీద నమ్మకుండా అటు ఇటు వెళ్ళకూడదు. ఇర్మియా గ్రంథం 30:20 ఉంటుంది ఆ మాటలో. కొంతమంది ఏం చేస్తారంటే, ఇక ముగిస్తున్న ఆమోసు గ్రంథం 4:6-11 పెద్ద వచనాలు ఉన్నాయి. అది సారాంశం నేను చెప్తా, వినండి. కొన్ని సమయాల విశ్వాసులకి, మనందరు క్రైస్తవులకి ఎలా ఉంటాయంటే, చాలా అంటే కొన్ని పాపాలు, కొన్ని పొరపాట్లు మనం చేస్తాం. వినండి, నేనైనా మీరైనా. అప్పుడేమో చెప్పండి, దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. పనిష్మెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపం. అది ఇప్పుడు యేసుప్రభు శిష్యులు ఇద్దరిలోనూ సైతాన్ ప్రవేశించింది. ఇద్దరు దేవునికి విరోధంగా, యేసుప్రభుకి విరోధంగానే మాట్లాడేది. బాగా అర్థం చేసుకోండి ఈ మాట ఏనండి. పేతురు గారిలోనూ సాతాను దూరింది, యోధ ఇస్కరియోతులోనూ. మరి ఇద్దరిలో పేతురేమో పశ్చాత్తాపడి యేసు ప్రభు శిష్యుడికి స్థిరపడ్డాడు. యోధ ఇస్కరియోతు పశ్చాత్తాపడ్డా, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మరి అతనేమైనా బతికేడా? పోని ఉరేసుకుని చచ్చిపోయాడు కదా. అంటే ఏనండి, ఒకవేళ పొరపాటు జరిగినాయి మనలో, దేవునికి ఆయాసం కలిగించాం. కొన్ని దేవునికి ఆయాసం కలిగించి మనకేమైనా శాంతియుతంగా ఉండగలమా? ఉండదు. నేను అనుకుంటా, మీరు బుధవారమో శనివారమో లేదా కొన్ని ప్రార్థనలు మానేసేసి మీరు ఎంతో హ్యాపీగా ఉండాలి నేనైతే అనుకోను. అయ్యో ఎందుకు దూరం అవుతున్నారు, ఎందుకు అనవసరంగా దేవుని దీవులు పొందుకొని కోల్పోయి ఎందుకు పాపం ఇళ్ళ కాడ మూలుగుతున్నారు? ఏమొస్తుంది? ఏమి రాదు కదా. బాధలే కానీ, చింతలే కానీ, విచారాలు ఏముంటాయి అన్ని బాధపడి ప్రార్థన చేస్తాం. కొన్ని పాపములు, పొరపాట్లు, దేవునికి అవిధేయకరమైన కార్యములు మనం చేసినప్పుడు మన దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని దగ్గరికే రావాలి, పశ్చాత్తాపడాలంట. కానీ ఇదిగో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఇందాక మనం చదివిన ఆమోసు గ్రంథం 4:6 చూస్తే కరువులను అనుభవిస్తున్నారు, రోగాలను అనిపిస్తున్నారు, తెగుళ్ళను అనిపిస్తున్నారు, జబ్బులను పొందుతున్నారు, నష్టాలు, కష్టాలు, పేదరికం, దరిద్రం అంతా అనిపిస్తున్నారు. అంటే దేవుని దగ్గర రావట్లేదంట. మొండోడు చాలామంది అలాగే ఉంటారు. రాని వచ్చిన కష్టాల కంటే ఎక్కువ, చేసిన అప్పుల కంటే అప్పులా, పడిన బాధల కంటే బాధా అని ఏం చేయడం? మొండి తరుచుకుని, గుండెని మొండి చేసుకుని, మోటు కఠినం చేసుకుని దేవుని దగ్గర ఇంకా రోగాలు చుట్టే, ఇంకా కరువు చుట్టే, ఇంకా దరిద్రం చుట్టే.
ఇంకా రకరకాలైనటువంటి ఆ నష్టాలు చుట్టూ తిరుగుతూ ఉంటారు. అట్లా తిరగమాకండి. దేవుడు నీ ఎడ్ల నా ఎడ్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీవు ఆశ్రయించబడాలి. ఆమె చెప్పండి, ఆశ్రయించబడాలి. నిన్ను సృష్టించిన దేవుడు, పుట్టించిన దేవుడు యేసు క్రీస్తు వైపే నువ్వు చూడాలి. ఆయన చెప్పినట్టే ఉండాలి. ఆయన తోటలోనే ఉండు. అప్పుడు ఏదేని తోట, ఇప్పుడు సంఘం అనే తోట. ఏ తోట? సంఘం. ఈ గార్డెన్లోనే, ఈ తోటలోనే ఉంటే నీకు నీరు పోసి ఎరువేసి నువ్వు ఫలించేలాగా ఏం చేస్తాడు? దేవుడే తన కాపరి ద్వారా తన పనిలో చేయించుకుంటాడు. ఆమె అలా కాకుండా అటు ఇటు అటు ఇటు వెనుదిరగటం, అడవుల చుట్టూ పనికిరాని వైపు ప్రయోజనము లేని అరణ్యాల చుట్టూ అడవుల చుట్టూ తిరిగి జీవితాన్ని సారం లేకుండా సంతోషం లేకుండా పాడు చేసుకోమాకండి. దేవుని ఆ పితరులతో చెప్పాడు ఆదమతో, ఇదిగో ఈ తోటలో ఉండండి, తినండి, అటు ఇటు వెళ్ళమాకండి. కానీ పొరపాటు జరిగిపోయింది. కానీ యేసయ్య వచ్చి ఆ పొరపాటు నుండి మనం తప్పించి ఆయన తట్టు తిప్పుకొని మళ్ళా మన పితరులు కోల్పోయిన ఆశీర్వాదం మన మీదకి పంపించాలని ఆయన మనకు రక్తం చెందింది, ప్రాణం అర్పించి ఆయన ఆత్మనిచ్చి మనకి రక్షణ ఇచ్చేసి సంఘాన్నిచ్చి సహవాసాన్నిచ్చి పొందుకోండి, తిరిగి పొందుకోండి, ఆశీర్వాదాలు పొందుకోండి, అభివృద్ధిని పొందుకోండి, దీవుని పొందుకోండి, విస్తారంగా విస్తరింపలేయండి, భూమిని నింపుకోండి. భూమి నాది, వెండి నాది, బంగారం నాది, సమస్తం నాదే, సమస్తం సూచించింది నేనే, నా వైపు తిరగండి. జ్యోతిష్కాల వైపు, మంత్రాల వైపు, తంత్రాల వైపు, అటు వైపు, ఇటు వైపు తిరగబాకండి. ఒకరు దేవుని నమ్మి కూడా రక్షణ పొంది కూడా సంఘాలు ఏ సంఘం అయితే అటు ఇటు తిరగబాకండి. దేవుని వైపే తిరుగుదాం, ఆయన వైపే తిరుగుదాం. దేవుని స్తోత్రం. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరుడు, నీ భారమంత తీరు. చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైనా. దేవుని మనందరం దేవుని చుట్టూ తిరుగుదాం, దేవునితోనే గడుపుదాం. మరొక్కసారి ఆ ఆశీర్వాదాలు 6 గుర్తు చేసుకుందాం. మనం ఫలించాలనే దేవుని ఆశ. బిడ్డలారా, మీ అందరి ఎడల నా కోరిక, మీరు ఫలించుదురుగాక. మీరు ఫలింపజేసేది ఎవరో కాదు, దేవుడే ఫలింపచేయునుగాక. అంటే దేవుడే మిమ్మల్ని పచ్చగా చేయనుగాక. వయసు పెద్దదవుతుందని బాధపడమాక, పచ్చగా ఉండి సారము కలిగి పచ్చగా ఉండేలాగా దేవుడు నిన్ను చేయనుగాక. యవన జీవితాన్ని నూతనంగా దేవుడు అనుగ్రహించునుగాక. వాగ్దానం బైబిల్లో ఉన్నాయి. కనుక లోకములో అవిశ్వాసుల వలె దేవుడు లేని వారు మాట్లాడినట్టు నిరాశ జీవితాన్ని కోల్పో, ఆ మాటలు రానివద్దు నోటంట. ఆమె దేవుని స్తోత్రం. మన దేవుడు అంటాడు, నువ్వు పండ్లు తింటావో, కూరగాయలు తింటావో, మాంసం ఏది తింటావో, ఏమి అన్న తిను, నిన్ను నూతన బలంతో నింపుతానంటున్నాడు. దేవుని స్తోత్రాలు. నిన్నెప్పుడు కూడా పచ్చగానే ఉంచుతానంటాడు. చెప్పండి, దేవుని స్తోత్ర. పచ్చగా ఫలించు బిడ్డగా నీవు ఉండుగాక. హెల్త్ అంటే ఆరోగ్యపరంగా, ఆస్తిపరంగా. ఆమెన్. నువ్వు బహుగా పచ్చగా ఉందుగాక. నీ చేతిలో, నీ ఇంటిలో ఎల్లప్పుడూ దేవుడు తన ధనవర్షమును కుమ్మరించునుగాక. చెప్పండి ఆమెనండి. ఆమె. నువ్వు ఆయన తట్టే ఉండు. నీ చూపు, నీ మనస్సు, నీ ఆలోచన, నీ ధ్యాస, భాష, శ్వాస చచ్చే వరకు, దేవుడు రాకడ వచ్చే వరకు కూడా దేవుని నేనే ఉండునుగాక. పండుకున్నా, కూర్చున్నా, నువ్వు నిద్రలో ఉన్నా సరే, డ్యూటీలో ఉన్నా సరే, యేసు రక్తమే, యేసు నామమే స్మరణ, యేసు నామమే శరణం అన్నట్టుగా దేవుని మహింపరుస్తావు. ఫలిస్తావు.
నువ్వు అప్పుడే నువ్వు తోటలో ఉన్నావని గుర్తు. రెండవదిగా నువ్వు అభివృద్ధి 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 అంటే చూడండి, అభివృద్ధి అంటే మనం ఏదో ఒక ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు కంపెనీలో 5,000 ఇచ్చారనుకుందాం, 5,000 శాలరీ, 5,000 చాలు ఇప్పటి వరకు చాలు అని ఎవరైనా అంతటితో ఊరుకుంటారా? సంవత్సరం వచ్చేవరకు ఏమంటారు, ఈ సంవత్సరం శాలరీ పెంచుతారేమో ఎదురు చూస్తూ ఉంటారు. అంటే డెవలప్ అవ్వాలి. శాలరీ ఏమవ్వాలి చెప్పండి, డిస్క్రీజ్ అవ్వకూడదు, డిస్క్రీజ్ అవ్వకూడదు, ఇంక్రీజ్ అవ్వాలి. దాన్నే డెవలప్మెంట్. ఆమె దాదే అభివృద్ధి అభివృద్ధి. ఆమె కనుక మీ అభివృద్ధి 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 అలా కోరుకోవాలి. అభివృద్ధి అయ్యే కొలతప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, విస్తరిస్తావు. దేవుడు విస్తరింపచేయునుగాక. ఇళ్ల స్థలాలతో, ఇళ్లతో, గృహాలతో దేవుడు అన్ని విధాల నీకు భూమి పైన మనకేం కూడు గుడ్డ నీడ ఏమేమి అవసరమో అన్ని న్యాయప్రకారమైన పొందుకో. విస్తరించబడాలి. భూమిని నిందించు, దాన్ని లోపరుచుకో. ఏలే విధంగా దేవుని నాశనం. ఒక మాట చదివిన ప్రార్థన చేస్తా. ఆదికాండం 1:28 ఉంది, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏరుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు వారిని ఇలా ఆశీర్వదించానని మొదటి నుండి చూస్తాం. 28 వచ్చిన యెహోవా వారిని ఇలా ఆశీర్వించాడు. ఆ దేవుడే ఆదిలో నరుడిని చేసిన దేవుడే, నారిని చేసిన ఆ ప్రభువే ఈ మధ్యాహ్న కాలంలో ఈ వర్తమానం వింటున్న బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని కూడా ఈ 6 విధాలుగా ఆశీర్వించునుగాక. దేవుడు దీవించునుగాక. షరతులు ఏంటంటే వాటి ఇటు తిరగమాక, తిరగమాక, వ్యర్థముగా అడుగులు చుట్టూ తిరగమాక, పనికిరాని వాటి వైపు దేవుని వైపే తిరుగు, దేవుని వైపే చూడు, దేవుని కోసమే జీవించు. ఆయన నీ ఆశను తీర్చి, కోరికని తీర్చి, నీ యొక్క ప్రతి విధముగాను ప్రతి చింత ఆయన మీద వేసేసుకుని శిలువ ద్వారా మనకిచ్చే ఆ శిలువ యాగము ద్వారా, ఆ శిలువ త్యాగము ద్వారా మన శాపాన్ని భరించాడు ఆయన, మన పాపాన్ని భరించేసాడు. చెప్పండి, మన దరిద్రాన్ని భరించాడు. ఇక మనకు అది కాదు, మనం అనుకోవద్దు. నేను లేను అనమాక, నేను పాపిని అనమాక, నేను తలంచమాక. అటన్ని యేసు ప్రభువు తన శిలువ మరణం ద్వారా తీసి అవతల పాడేసి మనకు ఆశీర్వాదాన్ని పొందుకోమని ముందు పెడతాడు. పొందుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వించున్నట్లు